రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టు తరపున 9,000 పరుగుల మైలురాయి అందుకున్న ఏకైక బ్యాటర్గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరపున 9,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆవేష్ ఖాన్ వేసిన 5వ ఓవర్లో 5వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ ఈ ఫీట్ ను సాధించాడు. ఇందులో ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ లీగ్ లో ఆర్సీబీ తరపున చేసిన పరుగులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ 9,029 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 6,060 రన్స్ తో రెండో స్థానంలో నిలిచాడు. హ్యాంప్షైర్ తరపున జేమ్స్ విన్స్ 5,934 పరుగులు చేయగా సిఎస్కే తరపున సురేష్ రైనా 5,529, సిఎస్కే తరపున ధోని 5,314 రన్స్ చేశారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో మరో 2 రికార్డులను కూడా అందుకున్నాడు. లక్నోపై 27 బంతుల్లో 54 రన్స్ చేసిన కోహ్లీ ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ రికార్డును బ్రేక్ చేశాడు. 2008లో ఐపీఎల్ కెరియర్ ప్రారంభించిన విరాట్ 264 మ్యాచ్లలో 62 హాఫ్ సెంచరీలు చేశాడు. అలాగే ఐపీఎల్ చరిత్రలో 5 సార్లు 600కు పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. విరాట్ 2013, 2016, 2023, 2024, 2025 సీజన్లలో 600+ రన్స్ సాధించాడు. గతంలో కేఎల్ రాహుల్ 4 సార్లు, క్రిస్ గేల్, వార్నర్ 3 సార్లు ఈ ఫీట్ ను అందుకున్నారు.